పిల్లలు ఈ డ్యాన్స్ సాధన అనేటువంటిది చేయడం జరిగింది. ముఖ్యంగా ముందుగా మా అపుస్మా స్టేట్ లీడర్స్కి, జిల్లా బాడీకి, మండల బాడీకి, మా యొక్క అపుస్మాలో ఉండేటువంటి కరెస్పాండెంట్ మిత్రులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము కూడా ఈ గ్రూప్లో వైస్ ప్రెసిడెంట్గా, ట్రెజరర్గా కొనసాగుతున్నాను అపుస్మాలో. ఇందాక డాక్టర్ లంకా ప్రసన్న గారు తమ్ముడు చెప్పారు, ఎన్ని అవార్డ్స్ తీసుకున్నా, ఏది గాన ప్రపూర్ణ అని, గాలాకణ ప్రపూర్ణ అని, గాన కళా విశారద అని ఎన్ని అవార్డ్స్ తీసుకున్నా పిల్లలకు చదువు చెప్పే అంశంలో ఒక మంచి విద్యార్థి ఉత్తమంగా తయారైనప్పుడు ఆ పొందే ఆనందమే వేరు. చాలా సంతోషంగా ఉంటుంది. మా పిల్లలందరూ కూడా ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళుతూ గొప్ప ప్రగతి సాధించడం ఈ అవార్డులన్నిటికన్నా గొప్పగా భావిస్తున్నాను. తర్వాత ముఖ్యంగా మేము ఇంత ఉన్నత ప్రగతి రావడానికి కొంత మా చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంత ముఖ్య ప్రాధాన్యత అండి. మా శేషగిరి మామ కానీ, మా కరెంటి వెంకటేశ్వర్లు గారు. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మాకెంతో మోరల్ సపోర్ట్ ఇచ్చినటువంటి వీళ్ళిద్దరు. మేము ఎప్పుడు కూడా మర్చిపోము వీళ్ళిద్దరిని. ఎందుకంటే మేము ఇప్పుడంటే ఈ విధంగా ఉన్నాము, అప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా మేము కరెంట్ వెంకటేశ్వర్లు గారిని అడుగుతుండేవాళ్ళం. ఆయన ఎప్పుడు మాకు విన్నంటూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ పిల్లలకు సుధా సపోర్ట్ చేసేవారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే చుట్టుపక్కల అందరూ కూడా మాకెంతో సపోర్ట్ చేసి ఈ గురుదేవ విద్యా సంస్థ డెవలప్మెంట్ వాళ్ళ పాత్ర ఉందని తెలియజేసుకుంటున్నాను. పేరెంట్స్ మీరందరూ కూడా చాలా గొప్పగా మీ పిల్లలు మా దగ్గర చేర్చి చాలా మీ పిల్లల భవిష్యత్తుకు దోహదపడే విధంగా చేసేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక పాటల ప్రహసనం కొనసాగాలి. టైం అవుతోంది. తర్వాత మరలా మేము మాట్లాడతామని చెప్పి తెలియజేస్తున్నాను. మిగతా విషయాలు తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హలో, పిల్లలు మీ దగ్గర ఉంటే దయచేసి ఇక్కడ అందించాలి. మేము ముందే చెప్పి ఉన్నాం, లేట్ కాకూడదని అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి స్టడీ సెంటర్ తర్వాత మేము స్కూల్ స్థాపించడం జరిగింది. నిరాటంకంగా స్కూల్ని కొనసాగిస్తూ ఉన్నాం మీ అందరి యొక్క సహాయ సహకారాలతోటి. ఇక కొద్ది నిమిషాల్లో పాటల ప్రభంజనం కొనసాగుతుంది. అయితే పాటల ప్రభంజనం మొదలు కాగానే ఇక వరుసగా పాటలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అలాగే చాలామంది పేరెంట్స్ కూడా మా విద్యా సంస్థలో పిల్లల్ని చేర్చి మమ్మల్ని నమ్మి, మా చదువుని నమ్మి, మా విద్యా విధానాన్ని నమ్మి మా స్కూల్లో ఉంచి పిల్లల్ని చదివిస్తున్నందుకు శిరస్సు ఉంచే వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ముందే చెప్పాను, పేరెంట్స్ దగ్గర పిల్లలు ఉండకూడదు. నర్సరీ నుంచి 4th క్లాస్ పిల్లలు ఉన్నారట, అడుగుతున్నారు. దయచేసి మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే కదా పాటలు జరిగేది. పాట అయిపోయిన తర్వాత మా పిల్లలు లేరు అని చెప్పేసి మీరు బాధపడితే చాలా బాధగా ఉంటుంది. అర్థం చేసుకోవాలి, ఇది మీకు సంబంధించినటువంటి ప్రోగ్రాం. మేము నడిపించేంత వరకు మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. చాలా వ్యయ ప్రయాసాలతోటి మనం నడుపుతున్నాం. అర్థం చేసుకోవాలని చెప్పేసి పేరెంట్స్కి తెలియజేస్తున్నాను. అలాగే మా గురుదేవ విద్యా సంస్థలో నూతన విద్యా విధానంలో భాగంగా చాలా క్రొత్త విధానాలతోటి మేము విద్యాబోధన కొనసాగిస్తూ ఉన్నాం. ముఖ్యంగా క్రియేటివ్ రైటింగ్, క్రియేటివ్ ఎక్స్పాన్షన్స్లో దాంట్లో భాగంగా ప్రాజెక్ట్స్ వర్క్స్ చేయిస్తూ ముందుకు దూసుకొని వెళ్తూ ఉన్నాం. ఎక్కడా కూడా రాజీ పడటం లేదు. మా విద్యా విధానం చూసేసేసి కొన్ని స్కూల్స్ మా వాళ్ళందరూ కూడా చాలా ముచ్చటపడి ఆ విధానాన్ని ఫాలో కావటం అనేటువంటి చాలా సంతోషాన్ని కలిగించింది.
అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, 10వ తరగతి చదివినటువంటి వాళ్ళందరూ కూడా వివిధ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు మా స్టడీ సెంటర్ ద్వారా చదివేసేసి. వాళ్ళందరూ కూడా మాకు శుభాభినందనలు తెలియచేయటం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా గొప్ప ఉద్యోగాల్లో ఉన్నారు, చాలా ఉన్నతంగా కూడా ఉన్నారు. ఈ విషయం మీకు చెప్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వచ్చినటువంటి పేరెంట్స్, శ్రేయోభిలాషులు, మిత్రులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మాకు లైవ్ ఇస్తున్నటువంటి మా పార్థు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 7S టీవీ యాంకర్ రాజు గారు కూడా వస్తున్నారు, ఎందుకంటే దాంట్లో ఇంటర్వ్యూ కూడా నేను ఇచ్చున్నాను. మా స్కూల్ గురించి, నా సంగీతం గురించి, పాటల గురించి కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు. వారు కూడా కాసేపట్లో వాళ్ళు కూడా వస్తున్నారు. అదిగో ఇందాక నేను చెప్పినట్టుగానే మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రపంచనంగా ఒక్కొక్కరు వస్తున్నారు. అందరు కూడా ఇక్కడ సీట్లలో సుఖాసీనులు కావాలి. విజయవంతం చేయడంలో మీ యొక్క ప్రధాన పాత్ర కూడా ఉందని చెప్పనేసి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. మాఘమాసం సాంగ్, 3rd class గర్ల్స్. డాన్స్ లో ఉన్న పిల్లలందరూ కూడా డయాస్ కి రైట్ సైడ్ ఖాళీగా ఉంది, అటు నుంచి వచ్చి డయాస్ ముందు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. టీచర్స్ వాళ్ళని చూసుకోండి ఒకసారి. నర్సరీ రైమ్ సాంగ్. మన చిన్నారులు వాళ్ళ యొక్క చిట్టి చిట్టి అడుగులతోటి ఎంత క్యూట్ గా అందరూ కూడా ఒకే డ్రెస్ యూనిఫామ్ కోడ్ వేసుకొని మనందరినీ అల్లించడానికి వచ్చేశారు. వారందరికీ ముందుగా ఒకసారి క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయండి. సాంగ్స్ మొదలు పెడుతున్నాము. అలాగే ఇంకా పేరెంట్స్ దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని డయాస్ దగ్గర ఉన్న టీచర్స్కి ఎండోర్స్ చేయండి. సాంగ్ మొదలవబోతుంది. చూడాలి. Now you know your ABC. Come along and sing with me. Let's go! A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. Now you know your ABC. Come along and sing with me. Let's go! A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z.
రంజిత్, నిషాల్ ఎక్కడ ఉన్నా డయాస్ దగ్గరికి రావాలి. వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటే దయచేసి డయాస్ దగ్గర వదిలిపెట్టండి. వాన వాన సాంగ్ తర్వాత పసిఫిక్ లో సాంగ్. ఫస్ట్ క్లాస్ బాయ్స్ రెడీగా ఉండండి. ప్రేమ్కాంత్ ఎక్కడ ఉన్నా వాళ్ళ పేరెంట్స్ దయచేసి డయాస్ దగ్గర వదిలిపెట్టండి బాయ్ని. డియర్ పేరెంట్స్, మన ప్రోగ్రాం లైవ్ వెళ్తుంది. మీ వాళ్ళందరికీ కూడా ఆ లింక్ షేర్ చేయాలని కోరుకుంటున్నా. లైవ్ మూవ్ అవుతుంది. మీరు మీ బంధువులందరికీ కూడా షేర్ చేసుకోవచ్చు. అదొకసారి తెలియజేస్తున్నాం. ప్రేమ్కాంత్, ప్రియాకాంత్, ప్రేమ్కాంత్ ఎక్కడున్నారు? అలాగే ఇప్పుడు ప్రోగ్రామ్ అయినటువంటి పిల్లలు పేరెంట్స్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి వాళ్ళ పిల్లలకి. ప్రియాకాంత్, ప్రేమ్కాంత్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం, త్వరగా రావాలమ్మా. ప్రియాకాంత్ వచ్చాడు. రంజిత్ ఎక్కడున్నాడు? బయట పంపించి లోపల నుంచి పంపి, లేట్ అవుతుంది తిరిగి రావాలంటే. రంజిత్, రంజిత్ వచ్చాడా? ధన్వీష్, ధన్వీష్ కమ్ హియర్. మా పేరెంట్స్ ఎవరు ఈ దాటి లోపలికి రాకండి దయచేసి. మీరంతా అటుపక్కనే ఉండాలి. బ్యారికేడ్ దాటి లోపలికి రావద్దు. అటు నుంచి పిల్లలు వస్తారు. మీరు ఇక్కడ చక్కగా ఇక్కడ నిలబడొచ్చు. ఆ దారి ఇవ్వండి. పిల్లల్ని మేము తీసుకురావడానికి తీసుకుపోవడానికి దయచేసి సహకరించాలి. ఇంకో 2-3 పాటలు అయితే ఈ ఒత్తిడి కూడా తగ్గుతుంది, ఫ్రీగా వెళ్ళిపోతుంది. మీ పేరెంట్స్ అందరూ కూడా మేము వాళ్ళకి లింక్ ని షేర్ చేసుకోండి. గ్రూప్ లో పెట్టాం మేము. లైవ్ వెళ్తుంది, గ్రూప్ లో వెళ్తుంది, చూసుకోండి. యోక్షితానా? అదర్స్ ఎవరు వీడియోలు తీయొద్దండి. లైవ్ వెళ్తుంది, లైవ్ లోనే రికార్డు ఉంటుంది. ఆ లింక్ ఎప్పుడు కూడా సేవ్ లోనే ఉంటుంది. పేరెంట్స్ కాని వారు ఎవరు వీడియోలు తీసినా అంగీకరించబడదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇతరులు వీడియో తీయొద్దు. లింక్ ఉంది, లింక్ లో చూసుకోవచ్చు. మీరు చిన్నపిల్లలు వెనక్కి వెళ్ళాలమ్మా. పెద్దవాళ్ళు నిలబడి ఉన్నారు. పెద్దవాళ్ళకి సీట్లు ఇచ్చి చిన్నపిల్లలు వెనక్కి వెళ్ళండి. వానా వానా తేనెల వానా, వానా వానా వెన్నెల వానా, కురవని కురవని నే నిలువున కరగని, పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో, తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని, తడిసి తడిసిపోని ముడి బిగిసి బిగిసిపోని, చిరు చిరు పలుకుల చినుకులలో బిరబిర పరుగుల వరదలలో, తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని,
మనసులో ఉన్న మెరుపొచ్చే పన్నీటి చినుకే వచ్చే ప్రాణంలో ఉన్న చిగురొచ్చే పుల్లి బుజ్జి వాను దేవతొచ్చే గుండె పైన నీరు చెల్లి లాల పోసెనేడే గల్లు గల్లు గాలి దేవతొచ్చే జీవితాన ప్రేమ చల్లి గాలి పాట పాడే ఓహో మధురంగా కథే సాగుతుంటే మన బెంగ ఇలా కరుగుతుంటే వేగంగా కలే తీరుతుంటే ఆ గంగా ఇలా జారుతుంటే వానా వానా తేనెల వానా 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 వెన్నెల వానా చిన్నతనం ముందరికొచ్చే పెద్దరికం మరిపొచ్చే ఏటి గట్లు ఎదురుగా వచ్చే ఇసుక గూళ్ళు గుర్తొచ్చే కారు మబ్బు నీరు చిందుతుంటే కాగితాల పడవలెన్నో కంటి ముందుకొచ్చే నీటిలో నా ఆటలాడుతుంటే అమ్మ నోటి తిప్పి తిట్టు నప్పగానికొచ్చే ముగ్గురిది ఒకే ప్రాణమంటూ ముద్దులతో కథే రాసుకుంటూ వానా వానా తేనెల వానా 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 వెన్నెల వానా కురవని కురవని నే నిలువున కరగని పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని తడిసి తడిసిపోని ముడి బిగిసి బిగిసిపోని నెక్స్ట్ పసిఫిక్ లో సాంగ్ ఫస్ట్ క్లాస్ బాయ్స్ రెడీగా ఉండండి. దాని తర్వాత చెమ్కీల అంగిలేసే ఫస్ట్ క్లాస్ గర్ల్స్ అందరు రెడీగా ఉన్నారా? మనసులాయ సాంగ్ సెకండ్ క్లాస్ బాయ్స్, కచ్చా బాదం సాంగ్ నర్సరీ స్టూడెంట్స్. నెక్స్ట్ పసిఫిక్ లో సాంగ్ ఫస్ట్ క్లాస్ బాయ్స్ రెడీగా ఉండండి. చిన్నారులు వేసేటటువంటి డాన్స్ కి మన ఎంకరేజ్మెంట్ తోడైతే ఇంకా బాగా చేస్తారు. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ఇంకా పేరెంట్స్ దగ్గర ఉంటే దయచేసి డయాస్ దగ్గరికి పంపించండి. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా పేరెంట్స్ దగ్గర ఉంటే దయచేసి డయాస్ మీదకి డయాస్ దగ్గరికి పంపించాలి. పసిఫిక్ లో సాంగ్ నెక్స్ట్ మనసులాయ సాంగ్ సెకండ్ క్లాస్ బాయ్స్, కచ్చా బాదం సాంగ్ నర్సరీ స్టూడెంట్స్, దేవర సాంగ్ యూకేజీ స్టూడెంట్స్, చెమ్కీల అంగీలేసే సాంగ్ ఫస్ట్ క్లాస్ గర్ల్స్, తిలానా తిలానా థర్డ్ క్లాస్ బాయ్స్, వెల్కమ్ సాంగ్ ఫిఫ్త్ క్లాస్ గర్ల్స్. నెక్స్ట్ ఇవన్నీ కంటిన్యూగా వస్తాయి. మన పిల్లలు మన వాళ్ళేనండి, మన చిన్నారులు వేసేటటువంటి ఈ సాంగ్స్ వారు ఎంతో కష్టపడి
నేర్చుకొని మీ ముందు ప్రదర్శనిస్తున్నారు. వారికి ఎంకరేజ్మెంట్ గా మన యొక్క చప్పట్లతోటి వారిని అభినందిద్దాం. ఇంకా పేరెంట్స్ దగ్గర ఎవరున్న చిన్నారులు ఉంటే డయాస్ దగ్గర ఉన్న టీచర్స్ కి ఎండార్స్ చేయండి. అనౌన్స్ చేసిన నెక్స్ట్ సాంగ్ వాళ్ళు రెడీగా డయాస్ దగ్గరికి రావాలి. నెక్స్ట్ 5 సాంగ్ స్టూడెంట్స్ ని టీచర్స్ పసిఫిక్ రూమ్ లో ఉన్న వాళ్ళని ఇక్కడికి పంపించేసేయండి. మనసులాయ సాంగ్, కచ్చేపాదం సాంగ్, దేవరా సాంగ్, చెమ్కీలా సాంగ్, తిల్లానా తిల్లానా వెల్కమ్ సాంగ్. వీరందరూ కూడా టీచర్స్ చూసే పిల్లల్ని డయాస్ దగ్గర తీసుకురావాల్సింది కోరుతున్నాం. అమ్మా ఎక్కడుంది? మదర్ దగ్గరికి రా. దయచేసి ఇంకా పేరెంట్స్ దగ్గర కనుక మీ పిల్లలు ఉన్నట్లయితే డయాస్ దగ్గర ఉన్న టీచర్స్ దగ్గర ఎండార్స్ చేయండి. సాంగ్స్ లేట్ కాకుండా ఉంటుంది. మా ఒక సాంగ్ దిగగానే వెంటనే ఒక సాంగ్ ఎక్కాలి. అలా అయితేనే టైం సరిపోతుంది. పేరెంట్స్ తొందరగా సహకరించాలండి. ఇప్పటికీ దాదాపు 10 పాటలు అయిపోవాలనుకున్నాం, 4 అయిపోయినాయి, 2 ఇంకా లేట్ అయిపోతుంది. తర్వాత మేమేం బాధ్యులం కావు. దయచేసి డయాస్ ముందు ఒక ఫెన్సింగ్ ఉంది, దాని దగ్గర తల్లిదండ్రులు ఎవరు కూడా నించోకండి. దయచేసి అక్కడ ఉన్నటువంటి సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. డయాస్ దగ్గర ఉన్నటువంటి పేరెంట్స్ దయచేసి మీ విద్యార్థులు, మీ పిల్లలు ఎవరన్నా డాన్స్ లో ఉన్నట్లయితే టీచర్స్ దగ్గర ఎండార్స్ చేయండి. అలాగే మన ఈ ప్రోగ్రామ్ లైవ్ రికార్డింగ్ వెళ్ళిపోతుంది. లైవ్ ఆల్రెడీ మీకు స్కూల్ గ్రూప్ లో పెట్టేశారు, మీ క్లాస్ గ్రూప్స్ లో. దయచేసి మీరు వాచ్ చేయండి, మీ వాళ్ళందరికీ పంపించుకోవచ్చు. అందులోనే రికార్డింగ్ ఉంటుంది. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీడియో కోసం, ఫోటోల కోసం మొత్తం దాంట్లో ఉంటుందండి రికార్డింగ్. మీరు కావాల్సినప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెసిఫిక్ లో దూకేయమంటే దూకేస్తానే నీకోసం. ఎవరెస్ట్ ఎంతెత్తైనా ఎక్కేస్తానే నీకోసం. పెసిఫిక్ లో దూకేయమంటే దూకేస్తానే నీకోసం. ఎవరెస్ట్ ఎంతెత్తైనా ఎక్కేస్తానే నీకోసం. తలకోన జంగల్లో నా జాగింగ్ చేస్తా చంపై నువ్వుంటే. మామా రోమియో కన్నా ఎన్ని పిచ్చి వాడమ్మా, నువ్వు కాకుకోమన్నా లవ్వు పిచ్చగానమ్మా. పెసిఫిక్ లో దూకేయమంటే దూకేస్తానే నీకోసం. ఎవరెస్ట్ ఎంతెత్తైనా ఎక్కేస్తానే నీకోసం. వస్తే ప్యారు ప్యారు మంటాడు. టెలిస్కోప్ చూడలేని వింత కాదా ప్రేమ కాదా. భగవద్గీత బైబల్ రాత చెప్పిందంతా ప్రేమే కాదా. నెక్స్ట్ సాంగ్ మనసులాయ సాంగ్, చెమ్కీలా అంగేలేసే సాంగ్, ఫస్ట్ క్లాస్ గర్ల్స్. ఇప్పుడు పాట అయిపోయిన వాళ్ళందరూ నా దగ్గరికి రండి అన్న. సాంగ్ అయిపోయిన వాళ్ళందరూ నా దగ్గరికి రావాలి. సాంగ్స్ వేసే వాళ్ళందరూ కూడా డయాస్ కి రైట్ సైడ్ నుంచి పైకి ఎక్కి లెఫ్ట్ సైడ్ నుంచి కిందకి దిగాలి. శ్రీలత పొజిషన్ ఎక్కించమ్మ పైకి వెళ్ళి.
ఇప్పుడు చెమ్కీలా అంగిలేసే సాంగ్ ఫస్ట్ క్లాస్ గర్ల్స్, మనసులాయో సాంగ్ సెకండ్ క్లాస్ బాయ్స్, కచ్చా బాదం సాంగ్ నర్సరీ స్టూడెంట్స్, దేవరావు సాంగ్ యూకేజీ స్టూడెంట్స్. వాళ్ళు నెక్స్ట్ రెడీగా ఉండండి. చమ్కీలా అంగిలేసి ఓ వదినే చాకులే కుండెట్టోడే, ఓ వదినే కండ్లకు ఆయన పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే. చినిగిన బనీనేసి ఓ వదినే నట్టింట్ల కూసుంటాడే, ఓ వదినే మాసిన లుంగి వేసి ఇప్పుడు మంచంలానే పంటాడే. పెండ్లైన కొత్తల అత్తర్లు పూసిన్నే, నీ సీర సింగులు బట్టి వెనకెనక తిరిగిల్నే. ముత్తులిస్తుంటే పూలు తెస్తుంటే చక్కెర లెక్క నీ మాటలుంటుండే. మారేని తీరు పెరిగేని నోరు మందు కలవాటైతేనే. కడుపుల ఇంత పోసి ఓ వదినే కొడతాడే బండకేసి, ఓ వదినే అమాస పున్నా నీకో అట్లట్లా అక్కరకు పక్క కొత్తాడే. చమ్కీలా అంగిలోడే నాకు జుంకీలు అన్నత్తేడే. మోలా మోలా వీడు వంటింట్లా నేనుంటే సాటుంగా వస్తుండే, వంకర నడుము గిచ్చుతుండే. నేడు ఎంత సింగారించిన వంకలు పెడుతుండే, తైతక్కలాడ కంటుండే. కంట నీరన్న పెట్టకుంట సంటి బిట్ట లెక్క నిన్ను అలుగుతుంటే పుదరగియ్యలేదా. గొప్ప సీటికి మాటకి ఇంత దాన్ని గంత చేసి ఇద్దరు బజార్లెత్తలేవా. ఏం గాలి సోకెనో ఇన్నెత్తి తిరిగెనో, పాత బట్టనేమో చేతనైతే లేదో, ఉల్టా నన్నిట్ల మంది ముంగట్ల బదనాం చేస్తలే. చమ్కీలా అంగిలేసి ఓ వదినే చాకులే కుండెట్టోడే, ఓ వదినే కండ్లకు ఆయన పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే. అటు అటు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు మీరు చప్పట్లు కొట్టేసేసి గట్టిగా, ఏరా 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు స్టడీ వరకు ఏలలేరా. నెక్స్ట్ వీళ్ళలే. దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ సాంగ్ తొందరగా రావా చక్క. నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్న చిన్నారులు దేవరావు మూవీ నుంచి దావోది కిల్ సాంగ్ యూకేజీ చిన్నారులు. మీరు డ్రెస్ చేంజ్ చేసుకొని సాంగ్ అయిపోయిన వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లల డ్రెస్ చేంజ్ చేసుకొని వాళ్ళ క్లాస్ టీచర్కి అప్పచెప్పాలి. క్లాస్ టీచర్